హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్. సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో పట్టా, లవంగా, యాలకలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సోంపు, కట్ చేసిన ఎండు కొబ్బరి, హాఫ్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసి పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ ఉంచి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక బిర్యానీ ఆకు, పట్టా, లవంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోనే మనం కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే లైట్గా పసుపు యాడ్ చేసి 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. 2-3 మినిట్స్ తర్వాత ఇందులో మనం కట్ చేసిన టమాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటోస్ అనేటివి తొందరగా ఉడికిపోతాయండి. టమాటోస్ ఉడికాయా లేదా అనేది మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తే తెలుస్తుంది. ఇందులో నేను 1/2 kg మటన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచి 5-10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 5-10 మినిట్స్ తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా, మటన్ మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మటన్ అనేది చక్కగా ఉడికిందండి. తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.